యష్ నటించిన మూవీ టాక్సిక్. ఈ సినిమా ఈరోజు చూసొచ్చామండి ఎట్టకేలకి. ఈ సినిమా చూసిన తర్వాత అసలు నా అభిప్రాయం ఏంటి? అసలు ఈ సినిమా నాకే అలా అనిపిస్తుందా? లేదా మీకెవరికైనా అనిపిస్తుందా? నా ఒపీనియన్ అనమాట. అసలు సినిమా అందరినీ ఆకట్టుకుంటుందా లేదా? యష్ ఈసారి తన నటనతో కానీ, తన కొత్త స్టోరీతో కానీ, మన తెలుగు ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకున్నాడా లేదా? అసలు ఓవరాల్‌గా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందా లేదా? అందరికీ నచ్చుతుందా లేదా? అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఎప్పుడు చెప్పేదే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి మన వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం గనక టాక్సిక్ సినిమా మూవీ రివ్యూలోకి గనక వెళ్తే, ఈ సినిమా గురించి నేను ఒక్క విషయం అయితే క్లారిటీగా చెప్తానండి. మనం ట్రైలర్ చూసి థియేటర్‌లోకి వెళ్తే మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసి థియేటర్‌లోకి వెళ్తారో, థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు ఖచ్చితంగా నిరాశ అయితే కలుగుతుంది అని నాకైతే అనిపించింది. మరి మీకెలా అనిపిస్తుందో సినిమా చూసిన వాళ్ళకి నాకైతే తెలీదు కానీ, ఇది నా అభిప్రాయం అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చుంటుంది. అంటే ఇది ఓన్లీ నా అభిప్రాయం చెప్తున్నాను. సరే నేను సినిమా స్టోరీ సింపుల్‌గా షార్ట్‌కట్‌లో చెప్తానండి. మామూలుగా మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది కదా! అలా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రానికి మాత్రం కొంతమంది పరిపాలిస్తూ ఉంటారు. మాఫియా. అక్కడ ఈ డ్రగ్స్‌కి సంబంధించి ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళకి అండగా ఏంటంటే అక్కాతమ్ముళ్ళు మన నయనతార, యష్ వీళ్ళిద్దరూ వచ్చేసి కొంచెం బలంగా నిలబడి చూస్తూ ఉంటారు. ఇదే టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే ఈ అధిపతి ఉంటాడో వాళ్ళ కూతుర్ని మన హీరో పెళ్లి చేసుకుంటాడు. అలా పెళ్లి చేసుకొని ఆధిపత్యానికి ఆయన వారసుడిగా కంటిన్యూ అవ్వడం అలా ఉంటుంది. ఈ లోపల ఏమవుతుందంటే ఒక సర్కస్ అమ్మాయినైతే ప్రేమలో పడతాడు, ప్రేమిస్తాడు. అది జరుగుతుంది. ఆ తర్వాత ఆహ్, మళ్ళీ మన హీరో కనపడకుండా అవ్వటం, అసలు ఏమైంది అతనికి? తన కొడుకే అసలు ఎందుకు హీరోని చంపాలనుకుంటాడు? ఇది కాన్సెప్ట్ అనమాట. ఇది సింపుల్‌గా చెప్పాలంటే స్టోరీ. ఇంతవరకు మీకు స్టోరీ ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది. కానీ ఓవరాల్‌గా ఈ పిక్చర్ అంతా స్క్రీన్ మీద ప్రజెంటేషన్ విధానం మాత్రం నాకైతే అంతకైతే నచ్చలేదు భయ్యా. అంటే నేను 'యష్' గారిది 'కేజీఎఫ్' సినిమా చూసిన తర్వాత అసలు అంతకు మించి సినిమా ఉంటుందేమో అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎందుకంటే యాక్చువల్ అసలు ట్రైలర్ చూసినప్పుడు అసలు నిజంగా ఏదో ఉంది సినిమాలో. ఏదో ఉంది. అసలు నిజంగా గూస్ బంప్స్ తెప్పించే పెర్ఫార్మెన్స్ అలాంటి సీన్‌లు ఏమైనా ఉంటాయేమో, అద్భుతంగా మనం ఊహించలేని సన్నివేశాలు ఉంటాయేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తాం కానీ అసలు చాలా వరకి నాకైతే 60, 70% వరకైతే సినిమా నాకైతే బోర్ అయితే కొట్టిందనమాట కొన్ని కొన్ని చోట్ల. ఆల్మోస్ట్ నాకైతే సినిమా అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు. స్టోరీ మరి మనకి అంటే మనం ఎక్కువగా ఊహించుకుని వెళ్ళడం వల్ల కానీ, ఏదన్నా మరి నాకైతే ఎలా అనిపించిందో మరి మిగతా వాళ్ళందరికి ఎలా అనిపిస్తుందో నాకైతే తెలీదు కానీ, నాకైతే ఆ ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఇక అసలు మనం చెప్పవసరం లేదు భయ్యా. అసలు లాగు అదొక అసలు మ్యూజిక్ కూడా బాగోదు. ఏదో పర్లేదయితే అనిపిచ్చింది సినిమాలో. మనకి ఆ ట్విస్ట్ గాని, కొన్ని కొన్ని సీన్స్ కాపోతే కొన్ని కొన్ని పార్ట్స్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పర్లేదనిపిస్తుంది. బానే ఉంటుంది. విజువల్ పరంగా కూడా ఓకే. పర్లేదు. బాగానే ఉందయితే అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు హాలీవుడ్ రేంజ్‌లో బాగానే ప్లాన్ చేశారు. ఆ వీఎఫ్ఎక్స్ గాని, ఆ ఫైట్స్ ఆ సంబంధించి ఆ సీన్స్ అన్నీ. కానీ ఓవరాల్‌గా సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు తెలిసి చాలామంది ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండదేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి. ఫ్యామిలీ ఆడియన్స్‌ని వీళ్ళు నాకు తెలిసి థియేటర్‌లో కూర్చోపెట్టలేరేమో నేనైతే అనుకుంటున్నాను. అసలు థియేటర్‌కి రప్పించలేరేమో నేనైతే అనుకుంటున్నాననమాట. మరి యంగ్‌స్టర్స్ ఒక సైడ్ పార్ట్‌కి చెందిన వాళ్ళకి మరి వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయో కానీ చూడొచ్చు అనే విధంగా ఉంటుందేమో కానీ, ఇప్పుడు నేను మీకు ఫస్ట్ నుంచి ఒక విషయం చెప్తున్నాను. ఏందంటే 'యష్' గారికి 'కేజీఎఫ్' సినిమా తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా దగ్గరయ్యారు. ఆయన సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునే విధంగా ఉండాలి. అలా ఉంటేనే ఈ సినిమాకి భారీ వసూళ్ళొస్తాయి బాగుంటుందని. కానీ ఇక్కడ ఒక వర్గాన్ని మాత్రమే
వాళ్ళు టార్గెట్ చేసి ఏదో చూపిస్తున్నట్టుగా చూడాలి అన్నట్టుగా ఉంటుంది కానీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అటు కామెడీ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ని కానీ ఇట్లా అందరిని ఆకట్టుకునే విధంగా అయితే ఈ సినిమా అయితే లేదని నాకైతే అనిపిస్తుంది. మరి మీలో ఎవరైనా సరే ఈ సినిమా చూసుంటే అసలు మీకు ఎలా అనిపించింది? మీకు అసలు ఈ సినిమా నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన వాళ్ళు. అసలు ఈ సినిమా అసలు ఎందుకు నచ్చింది అనేది కూడా నచ్చితే కనుక ఆ విషయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓవరాల్గా ఏంటంటేనండి, యష్ అయితే మాత్రం నిరాశ అయితే పరిచారు, అది మాత్రం పక్క. ఊహించుకొని ఏదో థియేటర్కి వెళ్తే మాత్రం ఆ ఊహలకి అందనంత పాతాళానికైతే వెళ్ళిపోయిందో అనిపిస్తుంది నాకు. నిజంగా నేను మాత్రం చాలా ఊహించుకున్న సినిమా గురించి. అసలు ఎలా ఉంటుంది ఏంటని. నిజంగానే వీళ్ళు పిల్లల్ని తీసుకుని థియేటర్‌కి రావద్దని చెప్పారు కదా ఫస్టు. అది మాత్రం కరెక్టే. దాంట్లో మాత్రం మనం ఒప్పుకోవాలి. పిల్లల్ని నిజంగా తీసుకెళ్ళకూడదు థియేటర్‌కి. వైలెన్స్ కూడా విపరీతంగా ఉంటుందండి. బాగా అసలు మామూలుగా కాదు. అంత ఇదిగా ఉంటుందనమాట. మరి నాకైతే ఈ సినిమా మరి ఆహ్, నచ్చింది అని చెప్పలేను, నచ్చలేదని చెప్పలేదు. ఓకే. అది పరిస్థితి. మరి నా రివ్యూ అయితే ఈ సినిమా గురించి ఇదండి. మరసలు మీకేమనిపిస్తుంది ఈ సినిమా గురించి ఏంటనేది కింద కామెంట్ రూమ్‌లో తెలియజేయండి చూసిన వాళ్ళు. మరి ఈ సినిమాకి నేను ఏ సినిమా అయినా ఒకటేనండి. సినిమాకి మన ఛానల్ ఏంటంటే ఈ రేటింగు అని మనం ఇవ్వమనమాట. చాలామంది ఈ సినిమాకి రేటింగ్స్ ఇస్తున్నారు గానీ, మనం రేటింగ్స్ ఇచ్చి ఏ సినిమా స్థాయిని కూడా తగ్గించడం, పెంచడం అనేది జరగదు మన ఛానల్‌లో. మనం బాగుందా లేదా అనేది ఒక్కటి మాత్రం చెప్తాము. అది ఓన్లీ మన అభిప్రాయం. అది మన ఓన్ అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చింది వేరే ఇంకొకరికి నచ్చొచ్చు. వాళ్ళకి బాగుంది అనిపించొచ్చు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం వేరేలా ఉండొచ్చు. కాకపోతే ఇది మన సైడ్ నుంచి, నా సైడ్ నుంచి ఉన్న అభిప్రాయం అనమాట. మొత్తానికైతే మాత్రం సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం అంతగా అయితే నాకైతే అనిపించలేదు. మరి మీకేమైనా బాగుంది అనిపిస్తే కనుక అది నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. కాకపోతే యష్ గారి ఆయన నటన అయితే మాత్రం ఇక మనం చెప్పవసరల. ఆయన నటన, ఆయన అదంతా ఇక వేరే లెవెల్ ఇక. అలా అవన్నీ. కానీ స్టోరీ పరంగా కానీ ఇంకేదైనా డిజాస్టర్ అయితే నేను అనుకుంటున్నాను అనమాట. మరి ఇదండి ఈరోజు మూవీ రివ్యూ అయితే మాత్రం టాక్సిక్ గురించి. మరి లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందామండి. మళ్ళీ రేపు మనం.